హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Nilosha Diaries. ఈ ఆమ్లెట్ మ్యాగీ మనము జనరల్గా చేసుకునే ఎగ్ నూడిల్స్ వీటికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. పిల్లలు బాగా ఇష్టపడతారు స్నాక్ లాగా తినడానికి. సో దాన్ని ఎలా చేసుకోవాలి అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దామండి. ముందుగా అయితే మనము నూడిల్స్ చేసి పెట్టుకుంటాం కదా, మ్యాగీ కానీ మనకి నచ్చింది ఏదైనా కానీ అది చేసి పెట్టుకొని, అలాగే ప్లెయిన్ ఆమ్లెట్ ఒకటి వేసి రెడీగా పెట్టుకోవాలి. అంటే ఉప్పు కారం ఏం వేయకుండా ఓన్లీ ఎగ్స్తో ఆమ్లెట్. అలాగే కొంచెం ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటో కానీ 2 టమాటోలు కానీ అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు. చేత్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇలాగా ఒక షేప్ వస్తుంది కదా అని నేను ఇది ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఒక చిన్న చిన్న ముక్కలుగా స్క్వేర్ షేప్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపోను చూసుకోవాలి, ఎందుకంటే మ్యాగీలో ఉంటుంది కదా మనకి. దాని తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసేసి మూత పెట్టేసుకొని వదిలేసాము అంటే ఒక 5 to 10 minutes లోపు మనకి ఆనియన్స్ టొమాటో 2 ఫ్రై అయిపోతాయి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఆ ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు, అంటే ఆమ్లెట్ ముక్కలకి బాగా పట్టేటట్టు కొంచెం ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పేసిన తర్వాత ఇందులో మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవచ్చు. ఇదంతా సైమిల్టేనియస్గా చేసేసుకోవచ్చు. ఒక స్టవ్ మీద మ్యాగీ, ఒక స్టవ్ మీద ఆమ్లెట్ అలా వేసుకొని కూడా, బట్ చూపించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను విడివిడిగా చేసి పెట్టాను ఇక్కడ. సో ఆ మ్యాగీ వేసేసిన తర్వాత అది కూడా మొత్తం ఆమ్లెట్తో కలిసేలాగా మంచిగా తిప్పేసుకోవాలి. తర్వాత ఒక 1.5 teaspoon వరకు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేస్తున్నా అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఇది వేస్తే. అంటే అవిసె గింజల పొడి, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను, హెల్త్కి మంచిది అని చెప్పాను కదా, అందుకోసం వేస్తున్నాను. సో తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.